దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రభు మహాకృప చేత నేటి దిన వాక్యమును చదువుకుందాం. ఇంతకుముందు మనము చదువుకున్న లేఖన భాగమే పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, నేను నిద్రించితనే గాని నా మనసు మేల్కొని ఉన్నది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. చిన్న ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. అందులో ఉన్న పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు, మర్మాన్ని తేటగా బయలుపరిచి మహిమ పొందండి. నిలబడిన మీ దాసుడు నిష్ప్రయోజకుడు, మీ కాలు పైన దుమ్ము దూనికి సరిపోయినటువంటి వాడు, మీ శిలువ చాటున మరుగుపరుచుకొని మీ నోటి బోరగా సాధనంగా వస్తుగా వాడుతున్నాడు. చేరిన నీ ప్రజలకు వినగల చెవులు గ్రహించు మనసు దయచేయమని యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. మంచిది. మరి ఇక్కడ చూసినట్లయితే షూలమతి, ఈ షూలమతి మరి విశ్వాసికి సాదృశ్యంగా ఉంటుంది. ప్రియుడు మన ప్రభుకు సాదృశ్యంగా ఉంటున్న విధానాన్ని ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అయితే తాను శారీరకంగా నిద్రించింది, విశ్రాంతి తీసుకుంటుంది, కానీ ఆత్మీయంగా తన మనసు మేలుకొని ఉన్నది అనే సంగతులు ఇక్కడ మాట్లాడుతుంది. నేను నిద్రించితేనే గాని నా మనసు మేల్కొని ఉన్నది అని చెప్తుంది. ఎందుకు మేల్కొనుంది అంటే ఎలాట్గా ఉంది, ఎలాట్గా ఉన్న మనసు ఇక్కడ మనం చూస్తున్నాం. మేలుకొని ఉన్న మనసు, అలర్ట్గా ఉన్న మనసు, సిద్ధ పాటు కలిగిన మనసు, ప్రియుని కొరకు ఎదురు చూస్తున్న మనసు, ప్రియుని చూడాలనే మనసు, ఆయనతో మాట్లాడాలనే మనసు, ఆయనతో కలిసి జీవించాలనే మనసు కలిగిన షూలమతిని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అయితే వాక్యంలో కూడా మరికొందరి మనసును మనం చూస్తాం. చూడండి, అబ్రహాం యొక్క మనసును మనం చూస్తున్నట్లయితే నమ్మకమైన మనసు గలవాడని నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం. నమ్మకమైన మనసు కలిగిన అబ్రహామును మనం చూస్తున్నాం. అవును, వాక్యం వింటున్న నా మనసు కూడా నమ్మకమైన మనసుగా మనం ఉండాలని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ప్రభు దృష్టిలో నమ్మకమైన మనసు కలిగిన అబ్రహాము మనం చూస్తున్నాం. అంటే పిలిస్తే పలికిన అబ్రహాము, చెప్పింది చేసిన అబ్రహాము, అంటే నమ్మకమైన అబ్రహాముగా 22వ అధ్యాయము ఆదికాండము 22:1-12 వరకు మనం చూసినట్లయితే దేవుడు చెప్పిన ప్రతి పని తోచా తప్పకుండా నమ్మకంగా చేసిన విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. కనుక నమ్మకమైన మనసు కలిగిన అబ్రహామును అక్కడ మనం చూస్తున్నాం. పని చేయగల మనసు, మంచి మనసు, అంటే దేవుని పని చేయుటకు మనసు కలిగిన ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తున్నాం. అదే నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 6లో మనం చూస్తున్నాం. పని చేయగల దేవుని పని చేయగల మనసు ఆ యొక్క ఇశ్రాయేలుది, అనగా దేవుని ప్రజలది మనం చూస్తున్నాం. నమ్మకమైన మనసు కలిగిన అబ్రహామును మనం చూస్తున్నాం. దేవుని పని చేయటానికి మనసు కలిగిన విశ్వాసులను మనం చూస్తున్నాం. మాత్రమే కాకుండా ప్రభును ఆనుకొని హత్తుకొని జీవించే మనసు, నిండు మనసుతో ప్రభును అనుసరించే మనసు కాలేబుదిగా మనం చూస్తున్నాం. ఆ యొక్క యెహోషువ గ్రంథము 14:13లో చూసినట్లయితే ప్రభును నిండు మనసుతో అనుసరించినటువంటి ఆ యొక్క కాలేబును అక్కడ మనం చూస్తున్నాం. మాత్రమే కాకుండా ప్రభు పని కొరకు ఇచ్చేటువంటి మనసు, దేవుని పిల్లల మనసు మనం చూస్తున్నాం. మొదటి దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని పని కొరకు నా వంతు నేను ఇస్తున్నానని దావీదు పలికినప్పుడు మిగతా ప్రజలు కూడా దేవుని పని కొరకు తమ వంతు కానుకలను సమర్పిస్తున్న మనసు కలిగినటువంటి, ఇచ్చే మనసు కలిగిన ఆ యొక్క విశ్వాసులను ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగనే మన ప్రభు యొక్క మనసు చూసినట్లయితే దీన మనసు కలిగిన
ప్రభును మనం చూస్తున్నాం. మత్తయి 11:29 మనం చూస్తున్నాం. నేను దీన మనస్సు గలవాడను, సాత్వికుడును దీన మనస్సు గలవాడను కాబట్టి నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి అనే మాట అక్కడ మనం చూస్తుంటున్నాం. మాత్రమే కాకుండా మరి అదే ఫిలిప్పీ 2:5 ప్రకారంగా ఆ తగ్గించుకునే ప్రియ క్రీస్తు ప్రభు మనసును అక్కడ మనం చూస్తున్నాం. ఈ మనసు నేను కలిగి ఉండాలని లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అదే మరి 34వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే నలిగిన మనసు, ప్రభు కొరకు నలిగిన మనసు, ప్రయాసపడే మనసు అక్కడ మరి మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, నలిగిన మనసు, నమ్మకమైన మనసు, పని చేయగల మనసు, దీన మనసు, అదిగో పూర్ణ మనసుతో ప్రభును అనుసరించే మనసు, ప్రభు పని కొరకు మన వంతు ఇచ్చే మనసు, ప్రభును పోలి నడుచుకునే మనసు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండని దైవజనుడైన పౌలు మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు యేసును కలిగిన మనసు అనగా తగ్గింపగలిగిన మనసును మనం కూడా కలిగి ముందుకు సాగుట ద్వారా దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. శూలమతి అదిగో పడుకున్నప్పటికీ, నిద్రిస్తున్నప్పటికీ తన మనసు మేలుకొని ఉన్నదని చెప్తుంది. వాక్యం వింటున్నా నా సహోదరి సహోదరుడు, నేను ఆ మనసు కూడా మెలకువగలిగి ఎలాంటిగా ప్రభు ఎప్పుడొస్తాడో అతన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండేవారంగా మనం ఉండాలి. ప్రకటన 22:7-12 మనం చూస్తుంటున్నాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నదని ప్రభు చెప్తుంటుండగా, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే మనసు కలిగి ఉందాం. ఆయనను ఎదుర్కొనే మనసు కలిగి ఉందాం. నిండు మనసుతో ఆయన అనుసరించే వారంగా ఉందాం. తన పని కొరకు మన వంతు సహకారాన్ని అందించే మనస్సు కలిగి, తగ్గింపు మనసు కలిగి మనం ఉందాం. దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు. వాక్యమైన నీ బిడ్డల హృదయాల్లో ఆత్మకారణ జరిగించండి. అబ్రాహాము వలె నమ్మకమైన మనసు కలిగి, అదిగో కాలేబు వలె నిన్ను నిండు మనసుతో అనుసరించే మనసు, అలాగనే శూలమతి వలె మీ కొరకు ఎదురు చూసే మనసు, కనిపెట్టే మనసు, నాయన మేల్కొనే మనసు, అలాగనే ఇశ్రాయేలు ప్రజలు మీ పని కొరకు ఇచ్చే మనసు కలిగినట్లు నాయన మేము కూడా ఆ మనసు కలిగి ముందుకు సాగునట్లు సాయించండి. వాక్యమైన నీ బిడ్డల్లో ఆ యొక్క కార్యాన్ని జరిగించండి. మీ నామానికి మహిమ కలిగించుకోమని, అనారోగ్యంగా నీ బిడ్డలు ముట్టి ఆరోగ్యాన్ని కలిగించండి. శాంతి సమాధానం లేని బిడ్డలకు శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇది నేను బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకుంటున్నా బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని పుణ్యరక్షకుడైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.